బ్రేకింగ్ న్యూస్. సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసుకోలేదని తమకు స్టేట్మెంట్ ఇచ్చిందన్నారు పోలీసులు. అయితే కూతురు విషయంలో కాస్త డిస్టర్బ్గా ఉన్నానని, అందుకే నిద్రపోయేందుకు మాత్రలు వేసుకున్నానని, అది కాస్త ఓవర్డోస్ కావటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు పోలీసులు. సింగర్ కల్పన ఫ్యామిలీతో కలిసి కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉండేవారు. అయితే గత 5 ఏళ్లుగా నిజాంపేటలోని ఓ విల్లాలో భర్తతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 3న కూతురు దయప్రసాద్ కల్పన మధ్య చదువు విషయంలో కాస్త డిస్కషన్ జరిగింది. హైదరాబాద్లో చదువుకోవాలని కల్పన కోరగా దయప్రసాద్ అందుకు నిరాకరించింది. ఆ తర్వాత రోజు హైదరాబాద్కు చేరుకుంది కల్పన. అదే డిస్టర్బెన్స్లో ఉన్న కల్పన నిద్ర పట్టడం లేదని నిద్ర మాత్ర వేసుకుంది. అయితే ఎంతకీ నిద్ర రాకపోవడంతో మరిన్ని మాత్రలు వేసుకుంది. ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదు అని పోలీసులకు తెలిపింది కల్పన. హాస్పిటల్లో స్పృహ రాగానే అసలేం జరిగిందో మొత్తం పోలీసులకు వివరించింది కల్పన. తాను ఎటువంటి ఆత్మహత్య యత్నం చేయలేదని, ఈ ఇష్యూలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులకు క్లారిటీ ఇచ్చింది. నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవటమే దీనంతటికీ కారణమంటోంది కల్పన. సింగర్ కల్పన ఆత్మహత్య యత్నంపై స్పందించారు ఆమె కూతురు దయప్రసాద్ ప్రభాకర్. కల్పన ఆత్మహత్య యత్నం చేసుకుందని అసత్య ప్రచారం జరుగుతోందన్నారు ఆమె. అసలు అమ్మ ఆత్మహత్య యత్నం చేయలేదని, డాక్టర్ సూచన మేరకు వాడుతున్న టాబ్లెట్స్ ఓవర్డోస్ కావటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అసలు తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, కొన్ని రోజుల్లో కల్పన ఆరోగ్యంగా తిరిగి వస్తుందని చెప్తున్నారు దయప్రసాద్. Miss Daya Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. My ammaki no issues. She is perfectly fine and happy and healthy now. My amma, she is a singer. She is doing her LLB and also doing her PhD. So danvalla she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, ప్రజెంట్ కల్పన హెల్త్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండ్ చూస్తున్నాం కదా, సూసైడ్ కాదు ఇది, ఓన్లీ ఓవర్ డోస్ కారణంగానే చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి పైన కేపీహెచ్బి పోలీసులు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు, ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించిన, ఎందుకంటే మొదట ఆత్మహత్య యత్నం చేసుకుందని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఆమె. ఓవర్ డోస్ నిద్ర మాత్రలు తీసుకున్న నేపథ్యంలోనే ఓవర్ డోస్ తీసుకోవడం వల్లనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని చెప్పి పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటికే భర్త స్టేట్మెంట్ తీసుకున్నారు, కూతురు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఫైనల్గా ఇటు కల్పన స్టేట్మెంట్ నిన్న కొంత ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈరోజు కొంత మెరుగ్గా ఉంది. వెంటిలేటర్ లేకుండా చికిత్స ఇస్తున్న నేపథ్యంలో పోలీసులు కల్పన స్టేట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆత్మహత్య యత్నం అయితే చేసుకోలేదు, కానీ కూతురు విషయంలో కొంత డిస్టర్బ్ అయినందువల్లనే ఆమెకు నిద్ర రాక నిద్ర మాత్రలను ఓవర్ డోస్గా ఎక్కువగా తీసుకున్నట్లుగా కూడా ఒక పోలీసులకు ఆమె స్టేట్మెంట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ స్టేట్మెంట్లో మరికొన్ని విషయాలను కూడా కల్పన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మార్చి 3వ తేదీన తన కూతురు దయాప్రసాద్ తనకు వారిద్దరికీ మధ్య చదువు విషయంలో ఒక డిస్కషన్ జరిగింది. ఆమె కేరళలో ఎడ్యుకేషన్ కొనసాగుతుంది, హైదరాబాద్కు వచ్చి తనతో పాటు ఉంటూ చదువుకోవాలని చెప్పి ఈ విషయంలో కొంత ఇటు కేరళకు వెళ్ళిన సందర్భంలో అటు కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు జరగడం, అనంతరం ఆమె హైదరాబాద్కు వచ్చిన అనంతరం కూడా మరోసారి చర్చించిన అనంతరం కూడా ఈ విషయంలో తన కూతురు తన మాట వినడం లేదు, హైదరాబాద్కి రావడానికి నిరాకరిస్తుంది అన్న కోణంలోనే అంశంలోనే ఆమె కొంత మనస్తాపానికి డిప్రెషన్కి గురై
నిద్ర మాత్రలు వేసుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ మొత్తం ఘటన నేపథ్యంలో ఆత్మహత్య యత్నం అయితే చేసుకోలేదు, దీనికి ఎవరు బాధ్యులు కారు అనేది ఇక్కడ కల్పన యూటర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసుల స్టేట్మెంట్లో ఖచ్చితంగా కూతురు విషయంలో కొంత మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసు కేసులు ఇతర విషయాల్లో కొంత చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో సింగర్ కల్పన ఈ విషయంలో కొంత యూటర్న్ తీసుకుందని చెప్పి మనం భావించవచ్చు. ఎందుకంటే ఇటు కూతురు విషయంలో కొంత మనస్తాపానికి గురవుతున్నానని చెప్పి ఆమె పోలీసుల స్టేట్మెంట్లో కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం కూతురు కూడా తమకు కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవు, తన తల్లి ఆత్మహత్య యత్నం ఏం చేసుకోలేదు, డాక్టర్ సలహా మేరకే ఆమె రెగ్యులర్గా తీసుకునే నిద్ర మాత్రలనే ఎక్కువ మోతాదులో తీసుకుంది, ఓవర్డోస్ తీసుకోవడం వల్లనే ఆమె ఆరోగ్య పరిస్థితి అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా కూడా అటు ఒక కూతురు నుంచి కూడా ఒక క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇటు కల్పన కూడా పోలీసుల స్టేట్మెంట్లో తను ఆత్మహత్య యత్నం చేసుకోలేదు, ఈ ఘటనకి ఎవరు బాధ్యులు కారు, తను కొంత డిప్రెషన్కి గురై తన కూతురు విషయంలో ఇక్కడ కీలకంగా కూతురు విషయంలో డిప్రెషన్కి మనస్తాపానికి గురైనా అని చెప్పి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కల్పన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయంలో కల్పన అయితే యూటర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆత్మహత్య యత్నం చేసుకోలేదని ఒక క్లారిటీ ఇస్తూనే తన కూతురికి తనకు మధ్య కొన్ని అంటే చదువు విషయంలో కొంత మనస్తాపానికి గురయ్యాను, తన కూతురు తన మాట వినడం లేదు, కేరళలో ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో హైదరాబాద్కు రమ్మని చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అని కొంత డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలను కూడా కల్పన తన భర్త ప్రసాద్ ప్రభాకర్ కూడా చెప్పింది, తను కూడా సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె రెగ్యులర్గా తీసుకున్న ఏదైతే నిద్ర మాత్రలు ఉంటే వాటిని భర్తకు చెప్పకుండానే వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుంది. ఎందుకంటే భర్త కూడా ఆ సమయంలో తనతో లేని నేపథ్యంలో ఒంటరిగా ఉన్న నేపథ్యంలో కూతురి విషయంలో మాత్రం ఆమె కొంత మనస్తాపానికి గురయ్యే నిద్ర మాత్రలు వేస్తున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఇది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. మరి ఆత్మహత్య అయితే కాదు, ఓవర్ డోస్ వల్లనే ఇది జరిగిందని చెప్పిన నేపథ్యంలో ఇటు పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు, ఇటు కల్పన కూతురు కూడా ఈ మొత్తం ఘటన పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ భర్త మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు, ఈ మొత్తం విషయం పైన ఆయన స్పందించనని చెప్పారు. మీడియా ప్రయత్నించినా కూడా ఆయన ఈ విషయం పైన నేను మాట్లాడనని చెప్పారు. ఎందుకంటే తల్లి కూతురుల మధ్య ఉన్న డిస్టర్బ్ అని చెప్పి ఆయన పోలీసుల స్టేట్మెంట్లో కూడా ఆయన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ ఇష్యూలో తను మాట్లాడనని చెప్పారు. ఓవరాల్గా చూస్తే ఈ అంశం అనేది ఇప్పటికీ ఆరోగ్యంగా అయితే నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్పారు. ఆత్మహత్య యత్నం అయితే కాదు, నేను ఆత్మహత్య ఎవరు బాధ్యులు కారు, తను అపస్మార స్థితి వెళ్ళడానికి నిద్ర మాత్రలు మాత్రమే కారణం, తన కూతురు వల్ల తన కొంచెం డిస్టర్బ్ అయినా అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద